నడి రోడ్డు పైనే శృంగారం. ఇది కొంచెం వినటానికి అదో రకంగా అనిపించచ్చు కానీ నిజం ఇది. ఒకప్పుడండి దాదాపు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేయి పట్టుకుంటేనే పెద్ద పెద్ద గొడవలు అయ్యేవి. తెలుసా మీకు? చేయి పట్టుకున్నాడు నిన్ను అని, చేయి తగిలితేనే పెద్ద పెద్ద గొడవలు అయ్యేవి. కొంచెం కాలం అప్డేట్ అయ్యి వచ్చి ఈరోజు పెళ్ళికి ముందు అన్నీ అయిపోతున్నాయి. అది ఇంకా పాతదండి జనరేషన్. ఇప్పుడు కొత్త జనరేషన్, ఈ జెన్ జెడ్ అనేది అంటున్నారు కదా, జెన్ జీ అనేది అంటున్నారు కదా. ఈ జనరేషన్లో 9th 10th క్లాస్ వచ్చేప్పటికీ వర్జినీ ఉండట్లేదంటే ఎవరు నిజంగా. అంటే ఈ మాటలు మరి చెప్పకూడదు తెలియదు. 9th 10th క్లాస్ అమ్మాయిలకే వర్జినిటీ ఉండట్లేదంట ఇవాళ రేపు. మరి ఏంటి కారణం? ఎందుకు ఇలా అయిపోతుంది సమాజం? అంటే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఈ సెక్షువల్ కంటెంట్ కనపడటం, చూడటం, వినటం కామన్ అయిపోయింది. ప్రతి ఒక్క పిల్లోడి చేతుల్లో ఈరోజు స్మార్ట్ ఫోన్ కంపల్సరీ ఉంటుంది. వాడు కావాలని చూసినా కావాలని చూడకపోయినా వాడికి అది కనపడుతుంది ఏదో చోట స్క్రోల్ చేస్తున్నప్పుడు. ఆ వయసు పైగా మనం తినే ఈ ఫుడ్, జంక్ ఫుడ్ దానికే ప్రేరేపితం చేస్తుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్యకాలంలో శృంగారం అని వీళ్ళు చాలా చక్కగా నీట్గా రాశారు. కానీ ఈ మధ్యకాలంలో కామం కట్టలు తెంచుకొని రోడ్డు మీదే బరి తెగిస్తున్నారండి. రోడ్ల మీద మరి మీరు సాయంత్రం 7-8 తర్వాత ఈ అమీర్పేట, దిల్సుఖ్ నగర్, కుకట్పల్లి ఆ హాస్టల్స్ ఉంటాయి, అటేపు వెళ్ళండి. రోడ్ల మీదే సర్వం పనులు కానిచ్చేస్తున్నారు. మధ్యాహ్నం పూట కూడా ఈ మెట్రో స్టేషన్లో ముద్దులు పెట్టుకోవటాలు, బళ్ళ మీద. ఇది చూడండి, ఇదిగో ఈ ఫోటో చూడండి. వాడు డ్రైవ్ చేస్తున్నాడు, అమ్మాయి అటు నుంచి కూర్చొని హక్ చేసుకున్నది. ఆగలేకపోతున్నారు ఏదైనా రూమ్కి పోయే వరకు, ఎక్కడికన్నా పోయే వరకు. సరే, పెళ్ళయ్యేదాకా మీరు ఎలాగో ఆగలేకపోతున్నారు, మీ కామ కోరికలు తగ్గట్లేదు. కనీసం రూమ్కి పోయే వరకు, లేకపోతే పొదల చాటుకో తుప్పల్లో పోయే వరకు ఆపుకోలేకపోతున్నారా? బళ్ళ మీదే అన్నీ కానిచ్చేస్తున్నారు. బళ్ళ మీద, మెట్రో స్టేషన్లో. ఇంకా ఒకప్పుడైనా నయం అండి బాబు, ఈ తుప్పల్లోకో పొదల చాట్లలోకో ఎవరు లేని చోటకో పోయేటోళ్ళు. ఈ మధ్య మరీ మెట్రో స్టేషన్లో, మెట్రో ట్రైన్లో 10-20-30 మంది ఉన్నా సరే, ఎవడైనా చూస్తున్నా సరే వీళ్ళేం పట్టించుకోవట్లా. కామంతో కళ్ళు మూసుకుపోవటం అంటే బహుశా ఇదే కావచ్చు. నేను చెప్తుంటే మీకు అనిపించవచ్చు కానీ మెట్రో ప్రయాణం చేసేవాళ్ళు, పర్టికులర్గా ఈ బయట తిరిగే వాళ్ళు, ఈ అమీర్పేట, కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్లో ఉండే వాళ్ళకి ఇవి రోజు కనపడే సీన్లే, కొత్త ఏమీ లేదు. బండి మీద దింపుతాడు అమ్మాయిని, అప్పటిదాకా ఇద్దరు వాటేసుకొని కూర్చుంటారు. మధ్యలో చిన్న స్పేస్ ఇస్తే ఏడ దూరిపోద్దో గాలని ఫీల్ అవుతారేమో సరే, అప్పటిదాకా ఇద్దరు కలుసుకొని కూర్చుంటారు. దింపగానే మళ్ళీ ముద్దు పెడతాడు, బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోద్ది. సరే, పైనకి వెళ్ళి అమ్మాయి వేరే వాడితో ఫోన్లో మాట్లాడుతుంది, వేరే విషయం అనుకోండి. ఇట్లా ఉంది పరిస్థితి. యువత నిజంగా ఎంత నిర్వీర్యం అయిపోతుందో తెలుసా? ఇంత దారుణంగా ఎందుకు అవుతున్నాయి పరిస్థితులు అంటే, తల్లిదండ్రుల భయం లేదు, టీచర్ల భయం అసలే లేదు. ఇంకేముంది వాళ్ళది? ఎక్కడ పడితే అక్కడ నడి రోడ్డు పైన శృంగారం. ఇదిగో మీకు ఇంకో విషయం తెలుసా? వీటికి మెట్రోలు ఎక్కువ అండి. అదిగో ఢిల్లీ మెట్రోలో సీన్లు. ఇదిగో సర్లే, వీటితో పాటు ఇక్కడ చూడండి, యువతరం అంటే ఒక అర్థం పద్ధం అండి. వీధుల్లో రొమాన్స్ చేయటమే గ్రేట్ అనుకుంటున్నారా? బైకు, మెట్రో బస్సులను బెడ్రూమ్గా మార్చుకుంటున్న యూత్. కోరిక కలిగిన చోటే తీర్చుకునేలా అవ్వటం. కుక్కల లెక్కన ఈ కుక్కలు రోడ్డు మీద 3 వస్తే రోడ్డు మీదే చేస్తాయి. పాప మనకి ఏం తెలియదుగా. అట్లాగే ఈ మనుషులు కూడా మరి ఈ స్లీపర్ బస్సులు ఉన్నాయి కదా, స్లీపర్ బస్సుల్లో పైన రైళ్లల్లో ఎంత దారుణం అయిపోయింది పరిస్థితి. సినీ సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ ఇదే దారి. బహిరంగ సెక్స్లో ఢిల్లీది ప్రత్యేక స్థానం. మొన్న ఒక రాజకీయ నాయకుడు, బీజేపీ వాడంట, రోడ్డు మీద సెక్స్ చేస్తున్నాడు, కారు ఆపి పక్కన నుంచోబెట్టి. ఇట్లా తయారైంది మన వ్యవస్థ. మరి ఇదిగో వీధుల్లో నడుస్తున్నా, బస్సుల్లో ప్రయాణిస్తున్నా, బస్టాండ్లో కాసేపు ఆగినా మన కళ్ళ ముందు కనిపించే సన్నివేశం ఒకటే. ప్రేమలో మునిగిపోయిన జంటలు రొమాన్స్లో పరవశించడమే. పార్కులు, కాలేజీ ప్రాంగణాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్లు, ఏడ చూసినా ఈ జంటే. ఎక్కడన్నా చూడండి మీరు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న సంగతే మరిచి ముద్దులు పెట్టుకుంటున్నారు, హగ్గులు ఇచ్చుకుంటున్నారు. చుట్టూ జనం ఉన్నారనే పట్టింపు లేకుండా శృంగారంలో మునిగి తేలుతున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఈ ఊళ్ళల్లో ఉండేవాళ్ళు కదా వీళ్ళంతా, ఎట్నుంచి ఎట్టుపోతున్నా ఎల్లయో మల్లయో పుల్లయో ఎవరో ఒకరు చూసేటోడు, ఇంటికి వెళ్ళి చెప్తే కర్ర కాల్చి వాత పెట్టేవాళ్ళు. ఇప్పుడేంది హైదరాబాద్లో ఉంటున్నారు, ఇక్కడ ఏం చేసినా ఊరిలో తెలియదు పేరెంట్స్కి, ఇంకా తెగించేస్తున్నారు, బరి తెగిస్తున్నారనమాట. పైగా రోడ్డుపై పబ్లిక్గా రొమాన్స్ చేయటం ఫ్యాషన్ అయిపోయిందంట.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు, హగ్గులు, లిప్ లాక్లు ప్రదర్శించడం ఒక అభివృద్ధి సంకేతమా లేక సంస్కృతి పతనమా అనే ప్రశ్నలు ఉత్పత్తున్నాయి. సంస్కృతి పతనమే. ఇట్లాంటివి మన దగ్గర లేవు. భారతదేశంలో ఇలాంటి పనికిమాలినవి అన్నీ లేవు. ఈ మధ్యకాలంలో విపరీతం అయిపోతున్నాయి. ఇదిగో చూడండి, బండి మీద ఎట్ట కూర్చుందో అక్క. ఏం చేయాలండి వీళ్ళందరినీ? అసలు చూడండి ఎట్ట కూర్చుంది అక్క, పెద్దక్క. మళ్ళీ వెనకాల ఎవడో వీడియో తీస్తుంటే నవ్వుతుంది. ఇదిగో మెట్రోలో మనం కనుక గూగుల్లో ఢిల్లీ మెట్రో సీన్స్ అని కొడితే ఒక్కొక్కళ్ళు వస్తున్నాయి వీడియోస్. అవి ఓపెన్ చేసి చూడకండి. ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఎందుకు ఇంత సిగ్గు లేకుండా మారిపోతున్నారో అర్థం కావట్లేదు నాకు. ఇటీవల హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక యువకుడు బైక్పై కూర్చొని స్వేచ్ఛగా ముద్దుల మేళం సాగించిన వీడియో తెగ వైరల్ అయిపోయింది. దీంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రేమ కాదు, పబ్లిక్ అశ్లీలత అంటూ కామెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూర్లో ఇటీవల ఒక స్కూల్లో విద్యార్థుల జంట ప్రైవేట్ ప్రదేశంలో శృంగారంలో పాల్గొన్న వీడియో వైరల్ కావడంతో వారి తల్లిదండ్రులే కాదు స్కూల్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పెట్టింది. ఆ స్కూల్లో సెక్స్ ఏందండి బాబు? మనం స్కూల్ చదువుకున్న రోజుల్లో ముద్దు కాదు కదా, చేయి పట్టుకోవడం దాకా లవ్ లెటర్ ఇవ్వాలంటే కూడా చుచ్చుబడే మనకి. మరి ఇప్పుడు స్కూల్ ఏకంగా సెక్స్ అంట. స్కూల్లో సెక్స్ ఏంది? కాలేజ్ అన్నా ఒక అర్థం పర్థం పెద్దోళ్ళు అయ్యారులే అనుకోవచ్చు. స్కూల్లో అంటే 16 ఏళ్ళ లోపే ఉంటారు కదా. ఏం తెలుసు వాళ్ళకి? అప్పుడు 14 ఏళ్ళ లోపే ఉంటారు ఇంకా స్కూల్లో అంటే. మరో ఘటనలో ఆర్టీసీ బస్సు వెనక సీట్లో స్కూల్ డ్రెస్లో ఉన్న అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు గట్టిగా హత్తుకొని లిప్ లాక్ ఇచ్చుకుంటున్న దృశ్యాలు నెట్టింట హల్చల్ చేశాయి. ఇది చూసిన నెటిజన్లు స్కూల్కి వెళ్ళే సమయం ఇవేం పాడు పనులంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక తాజాగా బెంగళూరులో సైతం ఇటువంటి ఘటన వెలుగు చూసింది. ఒక జంట కారులో ప్రయాణిస్తూ సన్ రూఫ్ ఓపెన్ చేసి పైకి నిలబడి ముద్దులు, హగ్గులతో శృంగార లీలలు సాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో ట్రాఫిక్ పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తరచూ ఇలాంటి ఘటనలు వైరల్ అవడం చూస్తుంటే నేటి సమాజం ఎటుపోతుంది? ప్రేమ అనలేమండి, ఇది ప్రేమ కాదు, ఇది కామం. ఇది ప్రేమ వేరు. ప్రేమతో చేసుకునే హగ్గు, కామంతో చేసుకునే హగ్గు చాలా తేడా ఉంటుంది. అనకండి, నేనేం ప్రొఫెషనల్ కాదు దాంట్లో, చెప్తున్నా. కామం కనపడిపోద్ది మొహంలో ఎవరికైనా. ఇదిగో మెట్రో చూడండి. శృంగార కార్యక్రమాలకు నేటి తరం బెడ్రూమ్కే పరిమితం చేయలేదు. కోరికలు కలిగించోటే తీర్చుకుంటున్నారని ప్రవర్తిస్తున్నారు. పార్కులు, సినిమా థియేటర్లను దాటి మెట్రో రైళ్లోకి దూరిపోయారు. చుట్టూ ప్రయాణికులున్నా బట్టలిప్పి బరి తెగిస్తున్నారు. ఇలా ఓన్లీ అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా తెగబడుతున్నారు. తోటి ప్రయాణికుల ముందు ముద్దుల నుంచి అంగచుంబనాల వరకు వెళ్ళారు. అబ్బాయిలు ఎదురుగా ఉన్న మహిళల ప్రయాణికులను చూస్తూ హస్తప్రయోగం చేసుకున్న వీడియోలు ఢిల్లీ మెట్రోలో వెలుగు చూశాయి. బెంగళూరు, ముంబై మెట్రోలో జంటల శృంగార వీడియోలు బయటపడ్డాయి. ఇటీవల ఆర్టీసీ బస్సుల్లో యువత ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటం సోషల్ మీడియాలో చూడవచ్చు. ఎక్కువైపోతుంది తెలిసేటండి. ఎట్లా ఆపాలి వీటిని? అసలు దీనికి కారణం ఏంటంటే ఈ కొత్త తరం ప్రేమికుల ప్రవర్తన వెనుక కారణాలు ఆలోచించే ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం, సినిమా సంస్కృతి, వెబ్ సిరీస్ల గ్లామర్, యువతలో వ్యక్తిత్వం ప్రదర్శించాలని తాపత్రయం. ఒకప్పుడే కాదు, ఇప్పుడైనా సరే మన మీద అంటే 90% మన మీద ప్రభావం చూపేవి ఏంది అంటే సినిమాలు. ఒకప్పుడు ఈ సోషల్ మీడియా లేవు కదా. సినిమాలో చిరంజీవి ఎట్లా డ్రెస్ వేసుకుంటే అట్లా డ్రెస్ వేసుకునేవాళ్ళం. మనం కూడా చిరంజీవి ఎట్లా ఫైట్ చేయండి అట్లా చేయాలనుకునేవాళ్ళం, చేసేవాళ్ళం కాదులే. కానీ ఇప్పుడు ఏమైంది, వెబ్ సిరీస్లు వచ్చేసినాయి. ఈ అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలు వచ్చినాయి చాలా. నేనేం సందీప్ రెడ్డి వంగాను ఒక్కడే అంటలేదు, అందరినీ చెప్తున్నా. చాలా సినిమాలు వచ్చినాయి అట్లా. అంటే ఈ వెబ్ సిరీసులు అందులో ఈ మధ్యకాలంలో తెలుగులో రిలీజ్ చేసిన వెబ్ సిరీస్ అయితే బూతులు లేకుండా ఉండవు. వాటిల్లో వచ్చే బోల్డ్ సీన్లు, ఇట్లాంటి ఆ సీన్లో మెట్రోలో రొమాన్స్ చేసుకోవటం, ట్రాఫిక్లో రొమాన్స్ చేసుకోవటం ఇవి ఎక్కువ అయిపోయినాయి. అవి చూసి యూత్ ఏం చేస్తారా, మనం కూడా చేయాలరా ఇట్లాంటివి అనుకుంటున్నారు. సరే, అబ్బాయిలు చేస్తున్నారు, అమ్మాయిలు కూడా చేస్తున్నారు. ఏం చేయమంటారు? మళ్ళీ అమ్మాయిలు ఏమనంటే మాకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా, మాకు మాత్రం సమానత్వం ఉండదా, మేము రొమాన్స్ చేయకూడదా, అబ్బాయిలే చేయాలా పబ్లిక్లో అంటున్నారు. సరే, ఇవన్నీ తెరపై క్యూట్గా చూపించడమే కాకుండా అవి యువత ఆచరణలో తీసుకోవడానికి దోహదపడుతున్నాయి. తెరపై క్యూటే ఉండవు, గలీజే ఉంటున్నాయి అవి. పైగా సోషల్ మీడియా రీల్స్ కోసం స్పెషల్ లవ్ మూమెంట్ సృష్టించడమే ట్రెండ్గా మారింది. దాంతో యువత కొంతమంది వాస్తవ జీవితాన్ని కూడా ఒక షోలో మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రస్తుత బిజీ లైఫ్లో తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడం కూడా ఇందుకు కారణం. పాఠశాల, కాలేజీల్లో టీచర్లు కూడా తమ విద్యార్థులపై సరైన శ్రద్ధ చూపించట్లేదు. వీళ్ళకి ఏం కావాలి? ఏ కాడికి మార్కులు ర్యాంకులు. వాళ్ళు ఏం చేస్తారన్నది టీచర్లకు అనవసరం.
పేరెంట్స్ ఏమో ఇద్దరు మమ్మీ డాడీ ఇద్దరు సంపాదిస్తే తప్ప ఈ రోజుల్లో పిల్లల్ని పోషించలేని పరిస్థితి. ఈ సమయంలో ఏం చేస్తారు వాళ్ళు? పొద్దున 10ంటికో ఎప్పుడు ఆఫీస్కి వెళ్తే రాత్రి 6ంటికో 7ంటికో వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అదే సరిపోద్ది, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటుపోతున్నారు ఇట్లాంటి చూసే పరిస్థితి వాళ్ళకి లేనే లేదు. ఇక సమాజంలో పెరుగుతున్న అసహనం. ఇలా యువత ప్రదర్శిస్తున్న తీరు చూసి సమాజంలో ఉన్న పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రేమ కాదు, సంస్కృతి పతనం అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. నిజమే కదా, కౌన్సిలింగ్ ఇస్తున్నా ఏం ఉపయోగం ఉండదు, కామానికి కళ్ళు మూసుకుపోవటమే. కౌన్సిలింగ్లు కాదు కదా, మీరు కొట్టిన వాళ్ళు ఏం మారరు. పోలీసులు కొన్ని చోట్ల ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటున్నా పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు ఫైన్ వేస్తున్నారు, కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. కానీ ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. విద్యా సంస్థల్లో, కుటుంబాల్లో యువత నైతిక విలువలు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెయిన్గా నేను చెప్తున్నా కదండి, మొదటి నుంచి విద్యా సంస్థలు, పిల్లలు. దట్టు గతంలో ఏమయ్యేదంటే ఇంట్లో అమ్మమ్మో తాతయ్యో నాయనమ్మో లేకపోతే తాతయ్య ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే మనకి సంస్కృతి ఏంటి, మన పద్ధతులు ఏంటి, మన విషయాన్ని నేర్పించేవాళ్ళు. ఈ రోజుల్లో ఏమవుతున్నాయి, తల్లిదండ్రులు అంతా కూడా పేరెంట్స్తో ఎవరు ఉండట్లేదు, వీడి కాపురాలు పెడుతున్నారు, లేకపోతే పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తున్నారు. వీళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఇంట్లో ఒక్కతే ఉంటుంది పిల్లోడో. ఒక్కతే ఉంటే సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నప్పుడు అడ్డమేం చెత్త ఏదో కనపడుతుంది, అక్కడి నుంచి అటు 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 అలా మారిపోతారు. ఒక్కసారి అలవాటైతే ఏముంది, వయసు తెలియని వయసు అది. ఒక్కసారి అలవాటైతే ఇంకంతే కదా, దాన్ని మారుకోలేరు వాళ్ళు. ఇదిగో వీళ్ళంటే సరే, రాజకీయ నాయకులు కూడా బహిరంగ ప్రదేశాల్లో శృంగారం చేయటంలో రాజకీయ నాయకులు తక్కువేం కాదు. దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వీళ్ళే మహిళా కార్యకర్తలను, నాయకురాలను మచ్చిక చేసుకొని శృంగార క్రీడలకు పాల్పడుతున్నారు. మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు మనోహర్ లాల్ దకాడ ఒక మహిళతో నడిరోడ్డుపైనే శృంగారానికి దిగాడు. ఈ తతంగం అంతా సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. ఇందులో అతనితో ఒక స్త్రీ బట్టలు లేకుండా కనిపించింది. ఉత్తరప్రదేశ్లోని మొగైపూరి బీజేపీ మహిళా మోర్చా నాయకురాలైన సీమా గుప్తా కుమారుడు శుభం గుప్తాకు సంబంధించిన 130కి పైగా అస్సలు వీడియోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. 130 అంటండి. ఇక కర్ణాటకలో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కేసు సంచలనంగా మారింది. తన ఇంట్లో పనిచేసే 42 ఏళ్ల మహిళపై ప్రజ్వల్ రేవణ్ణ, అతని తండ్రి హెచ్వి రేవణ్ణ అత్యాచారంతో పాటు నగ్న వీడియోలు కూడా తీశారంట. ఇవేగాక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళా కార్యకర్తలతో అసభ్యంగా ప్రవర్తించి పదవులు పోగొట్టుకున్నారు. మనం గతంలో అందరికి గుర్తుండే ఉంటుంది, ఒక గవర్నర్ ఒక ఆయన ఒక హోటల్లో దొరికి పెద్ద సీన్ అయింది, అందరికి గుర్తుండే ఉంటుంది. సో ఇట్లా రాజకీయ నాయకులు బుద్ధి చెప్పాల్సిన వాళ్ళు, ఒక ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళైటాంటి పాల్పడుతుంటే ఇంక వాళ్ళని చూసి ఇంకేముంది. సో ఇదంతా అనాగరికమా, ఆధునికమా? అనాగరికమే అండి, ఆధునికం ఏం లేదు. ఈ కామంకి ఆధునికం అని ఒక పేరు పెట్టుకుంటున్నారు. కానీ చివరిగా చెప్పేది ఏంటంటే, ఏదైనా వ్యక్తిగత అనుభూతిని బహిరంగంగా మర్యాద లేకుండా ప్రదర్శించడం దానికి ఉన్న గౌరవం కోల్పోతుంది. మనం ఇతర కళ్ళకు కాటుకగా చూపించడం ఆధునికత కాదు. ఆధునికత అంటే మర్యాద, సంస్కారంతో సమాజాన్ని గౌరవిస్తూ జీవించడమే. ప్రేమకు అందరికంటే ముందుగా అవసరమయ్యేది పరస్పర గౌరవం, సమయం పట్ల జాగ్రత్త, ప్రదేశం పట్ల జాగ్రత్త. సో ఇది పబ్లిక్ ప్లేస్లో చేసుకునే వ్యవహారం కాదు. అర్థమైందా? ఏడబడితే ఆడ చేసుకునే వ్యవహారం కాదు. అయితే మీ అందరికీ ఎంత చెప్పినా వింటలేరు, కానీ మీకు విషయం చెప్తానండి. బహిరంగ ప్రదేశాల్లో ఇండియాలో అండి, మనం ఇంకా అమెరికాలో లేవు కాబట్టి, బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ ప్లేస్లో సెక్స్ చేసినా, అసభ్యకరంగా మీరు హగ్గులు రొమాన్స్లు పెట్టుకున్నా, అంటే మన కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 296 ప్రకారం అశ్లీల చర్యగా పరిగణించవచ్చు. ఇలాంటి చర్యకు 1 నెల నుంచి 7 ఏళ్ల వరకు కారాగార శిక్ష, అంటే 1 నెల నుంచి 7 ఏళ్ళు మేము లోపల కూడా ఇచ్చండి. అలాగే గరిష్టంగా 5,000 రూపాయలు జరిమానా విధించవచ్చు. అటువంటి చర్యకు శిక్ష కేసు యొక్క నిర్దిష్ట పరిస్థితిని బట్టి మార్చవచ్చు, లేదా 2 శిక్షలు వేయచ్చు. ఇది అశ్లీల చర్యలు కేసు తీవ్రత బట్టి మారుతాయి. ఇలాంటి కేసుల్లో న్యాయమూర్తి తన విచక్షణాధికారులను ఉపయోగించి శిక్షలు వేసే అవకాశం కూడా ఉంది. సెక్షన్ 296 ప్రకారం ప్రజల మర్యాద, వారి నైతికతను కాపాడే లక్ష్యాలను కాపాడుతుంది. అదండి, బహిరంగ ప్రాంతాల్లో ఇట్లాంటివి చేస్తే సెక్షన్ 295 ప్రకారం అయితే మైనర్లకు అశ్లీల వస్తువులు విక్రయించడానికి ప్రత్యేకంగా నిషేధిస్తుంది. సో ఈ కండోములు ఇట్లాంటివన్నీ చిన్నపిల్లలకు అమ్మకూడదంట, అది కూడా కేసే. సో ఎక్కడ పడితే అక్కడ, ఎట్ట పడితే అక్కడ మీరు ప్రవర్తిస్తే, ఏది పడితే అది చేయొచ్చు అనుకుంటే కోర్టులు ఒప్పుకోవు. మంది భారతదేశం ప్రజాస్వామ్య దేశం. సరే, మనకు కొన్ని విలువలు ఉన్నాయండి. మనం
మిగతా దేశాల్లో లాగా, మిగతా పాశ్చాత్య దేశాల్లో లాగా రోడ్లపైన కుక్కల్లాగా ఏడబడితే ఆడ మూతులు నాక్కోవటం మన సంస్కృతిలో లేదు. మన సంస్కృతిలో ఎక్కడ లేదు. కొత్తగా ఈ మధ్య ఈ పైత్యం ఎక్కువైపోయి, జాడ్యం ఎక్కువైపోయి, కామంతో కళ్ళు మూసుకుపోయి ఏడబడితే ఆడ బరి తెగిస్తున్నారు. కానీ ఇది అసలు మనం దీన్ని ఏమాత్రం ఎంకరేజ్ చేయకూడదు. ఎవరన్నా ఇప్పుడు ఈ ప్రాంతాల్లో పెద్దలు ఎవరైతే వాళ్ళు చూస్తే, ఇలాంటివి చూస్తే వెంటనే పోలీసులు ఫోన్ చేయండి, లేకపోతే మీరు దగ్గరికి వాళ్ళు తిట్టండి, పర్లేదు, ఏమాత్రం తప్పులేదు. మరి అడ్డదిడ్డంగా ఎటువంటి సిగ్గు ఎగ్గు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటి వాటికి పాల్పడితే ఖచ్చితంగా శిక్షించాలి. పేరెంట్స్ కూడా చూస్తామండి కొంచెం పిల్లల్ని, పేరెంట్స్ టీచర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి అలవాట్లు ఉన్నాయి వాళ్ళకి, ఏమేమి పనులు చేస్తున్నారు, ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇట్లా దేనికి పని రాకుండా అయిపోతారు చివరికి.